49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సురేష్ కొచ్చట్ల గారు, ఇప్పుడు పాకిస్తాన్‌లో పరిస్థితులు చూస్తుంటే కొద్దిగా సివిల్ వార్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అనేది కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? బలూచిల నుంచి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా కొన్ని తీవ్రవాద గ్రూపులు అంటే వాళ్ళు పెంచి పోషించినవి కొన్ని, కొన్ని వ్యతిరేకంగా ఉన్నవి కొన్ని. ఇవన్నీ కూడా ఒక గందరగోళ వాతావరణం. సివిల్ వార్ దిశగా వెళ్ళే అవకాశం ఉందా? నేను దీన్ని ఎప్పుడు భస్మాసుర ఎఫెక్ట్ అని చెప్తాను నేను. భస్మాసుర హస్తం. వాళ్ళకి వరం ఇచ్చింది వాళ్ళ తల మీద తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు. హ్మ్. అది తాలిబాన్ ఎవరు పెంచి పోషించారు? వీళ్ళే కదా. దానికన్నా ముందు అల్ఖైదా తర్వాత వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు పట్టుకున్నారు? అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్లో దొరికాడు కదా. సో పాకిస్తాన్కి ఏంటంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ దాని మీద ఉంది, టెర్రరిజం మీద ఉంది. హ్మ్. మీరు ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ మీరు అయూబ్ ఖాన్ టైం నుంచి చూసుకుంటూ వచ్చి జియాउल హక్ టైం నుంచి, పర్వేజ్ ముషర్రఫ్ కార్గిల్ వార్ టైం నుంచి, ఇప్పుడు అసీం మునీర్, వీళ్ళందరూ ఒకటే క్యారెక్టర్. భుట్టో, బెంజూర్ భుట్టో వాళ్ళది అట్లా లేదా? బెంజూర్ అట్లీస్ట్ వాళ్ళ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఉండే. ఓకే. పర్వేజ్ ముషర్రఫ్ టైంలో మీకు గుర్తుంటుంది అవును. ఏం చెప్పారు? ఎవరు మన అప్పుడున్న షరీఫ్ ముఖ్య ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు? నాకు తెలియదు వీళ్ళు కార్గిల్ చేస్తున్నారని, నాకు తెలియదు, నాకేం చెప్పలేదు అంటారు. మిలిటరీ చీఫ్ ఉండేది కదా. హ్మ్. సో పర్వేజ్ ముషర్రఫ్ చేసుకున్నాడు, నాకు అసలు తెలియదు అంటున్నారు. ఇది పాకిస్తాన్ సంగతి. పాకిస్తాన్లో ఆర్మీ నడిపిస్తారు గవర్నమెంట్, హ్మ్. అంతే. ఎవరైనా ఉండండి, ఏ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ అయినా ఉండండి, అక్కడ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తుంది ఆర్మీనే, ఇంకెవ్వరికి అక్కడ ప్రసక్తి లేదు. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి అక్కడ ఏదైనా సివిల్ వార్ జరుగుతుందా అని, సివిల్ వార్ జరగదు, హ్మ్. అన్రెస్ట్ జరుగుతుంది. సివిల్ వార్ ఎప్పుడు జరుగుతుందంటే ఒక గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక మూమెంట్ ఉన్నప్పుడు సివిల్ వార్ జరుగుతుంది. హ్మ్. లేకుంటే రెండు గ్రూప్స్ నడిమిట్లో కొట్టుకున్నప్పుడు సివిల్ వార్ జరుగుతుంది. పాకిస్తాన్లో గవర్నమెంట్ వ్యతిరేకం ఉంది. పాసిబ్లీ ద ఓన్లీ డెమోక్రసీ, ఎలక్షన్ గెలిచినాడు, జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్, ఎలక్షన్ ఓడిపోయినాడు, ప్రధానమంత్రి అయిపోయాడు షబాజ్ షరీఫ్. అది పాకిస్తాన్ డెమోక్రసీ. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ బయటికి రాకుండా చూసుకోవాలని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ మెయిన్, రేపు ఆ జైల్లో చంపేశారని చెప్పి ఎన్నోసార్లు రూమర్లు కూడా చచ్చిపోయాడు కూడా వచ్చింది. చంపేశారు. జరగలేదు, కానీ జరగవచ్చు ఏ రోజన్నా. ఎందుకంటే ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, అది అని వీళ్ళు స్టోరీ చెప్తారు. వీళ్ళు బంగ్లాదేశ్ వైపు కూడా అదే చూస్తున్నాం. అక్కడ ఉన్న కొన్ని హిందూ లీడర్స్ని, మొన్న ఒక ఆయన చనిపోయాడు జైల్లోనే. పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్గా పవన్ గారు, వాళ్ళకి ఒక డెమోక్రసీ అనేది లేదు వాళ్ళ దగ్గర. అదే ప్రాబ్లం వాళ్ళ. అల్లా అండ్ ఆర్మీ కలిసి నడిపిస్తారు పాకిస్తాన్. ఇది వాళ్ళ ఇష్యూ. ఇది పాకిస్తాన్లో ఉన్న ఆర్మీకి మెయిన్గా వాళ్ళు డబ్బులు సంపాదించడానికి చూస్తారు. ఏ జనరల్ అయినా రాండి, మేము చెప్పాను చూడండి దీనికన్నా ముందు, వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు లండన్లో, వాళ్ళ పిల్లలంతా అబ్రాడ్ వెళ్తారు సార్ ఎడ్యుకేషన్ కోసం. వాళ్ళు పాకిస్తాన్తో ఏ సంబంధం ఉండదు. రిటైర్ కాగానే వీళ్ళు మాయమైపోతారు అక్కడి నుంచి. హ్మ్. లండన్లో కనిపిస్తారు, న్యూయార్క్లో కనిపిస్తారు వీళ్ళు. మీకు గుర్తుంటుంది నేపాల్లో జరిగిన గొడవకి కారణం ఇదే. హ్మ్. అక్కడ ఎలా సంథింగ్ వెరీ మారిపోయాడు? సిమిలర్. హ్మ్. అక్కడున్న పొలిటీషియన్స్ కొడుకులు కూతుర్లు అందరూ బయట చదువుకుంటున్నారు, లండన్లో, ప్యారిస్లో. చివరికి పారిపోయే పరిస్థితి. అది ఎందుకంటే ఇది సరే మన దగ్గర కూడా వెళ్తారనుకోండి ఎడ్యుకేషన్, కానీ మన దగ్గర ఆ డెస్పిరేషన్ లేదు. పాకిస్తాన్లో ఏంటంటే అదొక వాళ్ళు మ్యాటర్ ఆఫ్ రైట్గా తీసుకుంటారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు జరిగే గొడవలు బలూచిస్తాన్ వైపు నుంచి ఒక దాడులు, అది పాతది కాదు, చాలా ఇట్ ఇస్ పాతదే, కొత్తది ఏం కాదు. లేటెస్ట్గా కూడా జరిగింది ప్రాబ్లం చెప్తున్నాను, ద అవును. ప్రాబ్లమ్ ఈజ్ ఓల్డ్ అనమాట. కానీ దాన్ని ఏమనంటే వాళ్ళు ఏమంటారు, భారతదేశం సపోర్ట్ చేస్తుందంట. హ్మ్. గుర్తుంటుంది, భారతదేశం ఇప్పుడు ఏమంటున్నారు, ఈ తేరిక తాలిబాన్ వీళ్ళందరూ కలిసి మా మీద దాడి చేస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్లాన్ చేస్తా అన్నారు. మన సూసైడ్ బాంబ్ కూడా ఒకటి జరిగింది పాకిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. ముందు భారతదేశం అని చెప్తుండే, మొన్నదాకా భారతదేశం చెప్పారు, ఇండియన్ ఏజెంట్ అని చెప్తారు, ఇండియన్ ఏజెంట్ని పట్టుకుందామని. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారు డైరెక్ట్గా. దీనికన్నా ముందు గవర్నమెంట్ని బ్లేమ్ చేయకపోతుండే, వాళ్ళు తేరిక తాలిబాన్ మీద వేసేస్తుండే. తేరిక తాలిబాన్ వాళ్ళు కావాలని చేశారు, హ్మ్. వాళ్ళకి రెబెల్ గ్రూప్ టీటీపీ. వీళ్ళే పెంచి పోషించారు వాళ్ళని కూడా. హ్మ్. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి తల మీద పెట్టేశారు, చేయి పెట్టేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్లో సివిల్ వార్ రాదు, కానీ పాకిస్తాన్ ఎకానమీ ధ్వంసం అయిపోతుంది. ఇంకా హ్మ్. మీరు చూసుంటారు, ఐఎంఎఫ్ దగ్గర డబ్బులు తీసుకొని అడుక్కొని తింటున్నారు వాళ్ళు ఇప్పుడు, అంతే. ఇంకా వాళ్ళ వాళ్ళ పరిస్థితి చాలా దారుణం పాకిస్తాన్లో. పెద్ద పెద్ద మాటలు అంటారు అసీం మునీర్, మేము అది రేర్ ఎర్త్స్ తీసుకుంటున్నాం, పాకిస్తాన్ విల్ బి ద 49th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి కూడా చెప్పారు. 49th అంట, ఎక్కడో ఉంది ఇది 49th, మనం 4th పొజిషన్లో ఉన్నాం. హ్మ్. సో పాకిస్తాన్ ఎకానమీకి డబ్బులు రావాలంటే మెయిన్గా వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి ఉన్న ఫండింగే నడుస్తుంది. వాళ్ళ వైపు ట్యాక్సెస్ రైజ్ చేయాలి, హ్మ్. అది వాళ్ళతో కావట్లేదు. హ్మ్. మీరు చూడండి, ఎప్పటి నుంచో 1970s నుంచి, ఆఫ్టర్ బంగ్లాదేశ్ వార్ నుంచి కూడా పాకిస్తాన్ ఎకానమీ ఎప్పుడు పైకి రాలేదు. అవును.
వాళ్ళ దగ్గర ఎక్స్పోర్ట్స్ ఏముంది, బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తారు కొంచెం, టెర్రరిజం బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళది, ఉమ్, అదైతే మన వైపు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఉమ్, అది కాకుండా వాళ్ళకి ఏం లేదు అక్కడ. నడిమిట్లో ఒక రూమర్ తీసుకొచ్చారు, మీకు గుర్తుంటుంది, అవును. పాకిస్తాన్లో లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ దొరికింది మాకు. ఎందుకు? ఐఎంఎఫ్ నుంచి డబ్బులు కావాలంటే మీరు ఏదైనా రెవెన్యూ చూపించాలి. ఉమ్, అది యుఎస్ గవర్నమెంట్ కూడా వచ్చి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అది తవ్వి తీసి వీళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి. ఇప్పుడు ఎవ్వడు మాట్లాడలేదు దాని గురించి, లేదు అసలు, మొత్తం డ్రామా ఇదంతా. పాకిస్తాన్లో ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ అయితే పడదు, ఉమ్, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఆర్మీ నడిపిస్తారు. ఉమ్, కానీ అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారని చూడాల్సింది, ఎందుకంటే ప్రజలకి ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, నీళ్ళు లేవు, కరెంటు సమస్య ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి నీళ్లు బంద్ చేసేస్తే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం రాబోతుంది, రైతులకు కూడా ప్రాబ్లం రాబోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఉండే ఒకటే సివిల్ వార్ సిచ్యువేషన్లో షియాలు సున్నీలు కొట్టుకోవాలి. పాకిస్తాన్ మెజారిటీ రిలీజన్ సున్నీ. మనకు తెలిసిందే ఎంటైర్ గల్ఫ్ ఏరియాలో షియా మెజారిటీ ఉన్న ఒకటే కంట్రీ ఇరాన్. ఉమ్, అవును. దానికోసం మీకు గుర్తుంటుంది పవన్ గారు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు ఇరాన్ అండ్ పాకిస్తాన్ ఒక చిన్న ఘర్షణ జరిగింది. వీళ్ళు వాళ్ళ మీద బాంబు వేశారు, వీళ్ళ మీద బాంబు వేశారు. బ్లేమ్ ఎవరిని చేశారు అప్పుడు? నడిమిట్లో ఉన్న రెబెల్స్ని బ్లేమ్ చేశారు. పాకిస్తాన్ ఏమన్నారు, ఇరాన్ వైపు నుంచి వస్తున్న రెబెల్స్ టెర్రరిస్ట్ మా మీద దాడులు చేస్తున్నారు. ఇరాన్ ఏమన్నారంటే పాకిస్తాన్ వైపు ఉన్న టెర్రరిస్ట్ మా వైపు వచ్చి మా మీద బాంబింగ్ చేస్తున్నారు. ఉమ్, వీళ్ళిద్దరు అక్కడే అలిగేషన్ చేసుకున్నారు, బాంబులు వేసుకున్నారు, ఒక వారం నడిచింది, దాని తర్వాత బంద్ అయిపోయింది. ఉమ్, పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే బేసిక్లీ ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఈ గాజా ప్లాన్లో ఉమ్, బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక లిస్ట్ పెడితే దాంట్లో వెళ్ళి కూర్చున్నారు ఇమీడియట్గా, ఉమ్, ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ కావాలి. ఉమ్, చూడండి మేము ప్రెసిడెంట్ ట్రంప్తో కూర్చున్నాం, భారతదేశం లేరు ఇక్కడ అని చెప్పి. కానీ మొన్న ప్యాక్స్ సిలికాన్ ఒక మీటింగ్ జరిగింది యూఎస్లో, మీకు గుర్తుంటుంది, జయశంకర్ గారు వెళ్ళారు దానికి. 15 దేశాలు ఉన్నాయి ఇప్పుడు దాంట్లో పాకిస్తాన్ లేరు. ఈవెన్ మన టారిఫ్ గురించి ఒక రన్నింగ్ జోక్ ఏంటంటే పాకిస్తాన్కి 19 ఉంటే మనకి 18 పెట్టారు, ఎందుకంటే ఒకటే తక్కువ ఉండాలి కాదని చెప్పేసి. పాకిస్తాన్లో సివిల్ వార్ జరగదు, కానీ పీరియడ్ ఆఫ్ అన్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కాదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంది పాకిస్తాన్. ఏదో కొత్తదంటే మనం చెప్పొచ్చు ఇది చాలా కొత్త సిచ్యువేషన్ అని, ఉమ్, బయటకు వచ్చిందని కాదు, ఇది పాత సిచ్యువేషన్ అది. అది మీరు పర్వేజ్ ముషరఫ్ టైంలో చూడండి, అదే సంగతి ఉండే. అది జియావుల్ హక్ ఉన్నప్పుడు అదే ప్రాబ్లం ఉండే. కానీ కొంచెం వాళ్ళకి స్ట్రాంగ్ డిక్టేటర్స్ ఉండే. ఇప్పుడు అసీం మునీర్ కూడా అంతే. వాళ్ళకి ఏంటంటే నేమ్ ఎంత సంపాదించుకోవచ్చు అని చూస్తారు ఆర్మీ వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ. ఆ సంపాదించుకుంటే మిగతా దేశం పోతే పోయిందని. ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్ ఏం మాట్లాడుతున్నారు, మా F-16ని అప్గ్రేడ్ చేస్తారంటారు యునైటెడ్ స్టేట్స్. ఉమ్, యూఎస్కి బిజినెస్ కావాలి, వాళ్ళ వైపు మ్యానుఫ్యాక్చరింగ్ పోయింది, మొత్తం ధ్వంసమైంది. డిఫెన్స్ ఇండస్ట్రీలో అట్లీస్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మనం ఒక ఈ F-16 మోడర్నైజ్ చేస్తే ఒక ఎంత 200 మిలియన్ అంత ఇస్తున్నారు వాళ్ళకి. ఉమ్, అది యూఎస్ఏ ఇచ్చి లోన్గా తీసుకుంటున్నారు దాన్ని. ఆలోచించండి, పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, యూఎస్ ఏమంటున్నారు, మేము మీకు డబ్బులు రీఫర్బిష్ చేస్తాం, దాని బదులు రేర్ ఎర్త్స్ని చూడండి, బలూచిస్తాన్ ఆ ఏరియాలో అంతా, అది మొత్తం మేము పట్టుకెళ్ళిపోతాం. సో ఇదే ప్రాబ్లం ఖైబర్ పఖ్తూన్వాలా ఉంది, సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా రెబెల్స్ కొడుతున్నారు. సో అక్కడ బాంబింగ్ చేశారు, ఉమ్, మీకు గుర్తుంటే ఒక 2 నెలల ముందు బాంబింగ్ చేసి చాలామంది మహిళలు పిల్లలు చనిపోయారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అన్స్టేబుల్గానే ఉంటుంది. స్టేబిలిటీ పాకిస్తాన్కి రావాలని ప్రసక్తే లేదు. ఈ బెలూచిస్తాన్ విప్లవకారుల ఈ గార్డియన్ లెవెల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది దేశ విభజనకి, పాకిస్తాన్ విభజనకి దారితీసే అవకాశం లేదా? లేదండి, అది అంత ఒక సిచ్యువేషన్కి రాలేసి. ఉమ్, బలూచిస్తాన్తో మన బార్డర్ ఉంటే ఇంకో మాట ఉంటుండేది, ఉమ్, మనకు బార్డర్ లేదు. ఇది ఇప్పుడు ఆఫర్ చేశారు 1947లో, ఉమ్, బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు డివైడ్ చేసినప్పుడు బలూచిస్తాన్ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. ఉమ్, బలూచిస్తాన్ సపరేట్ కంట్రీ ఉండే. తర్వాత పాకిస్తాన్ వాళ్ళని ఆక్రమించుకొని వాళ్ళ దాంట్లో తీసుకున్నారు బలూచిస్తాన్. లేకుంటే ఇరాన్ అండ్ పాకిస్తాన్ నడిమిట్లో బలూచిస్తాన్ ఉండే. ఉమ్, కానీ మన ప్రధానమంత్రి గారి దగ్గర చెప్పారు అప్పుడు, నెహ్రూ గారి దగ్గర, అని మీరు ఆర్మీని పంపించండి, మీరు త్రూ సీ రావాల్సి వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ ల్యాండ్ రూట్ లేదు, ఉమ్, మిమ్మల్ని వచ్చి కాపాడండి అంటే మనోడు అదంతా ఎందుకు మనకేం చెప్పేసి నెహ్రూ ఇచ్చేసాడు, అయిపోయింది అంతా. చిట్టగాంగ్లో అదే జరిగింది కదా, బంగ్లాదేశ్ వైపు చిట్టగాంగ్ అనే ఏరియా విచ్ వుడ్ గివెన్ యాక్సెస్, మనకి నార్త్ ఈస్ట్ మొత్తం యాక్సెస్, సీ యాక్సెస్ వచ్చేస్తుండే అక్కడి నుంచి. ఉమ్, చిట్టగాంగ్ ఆ టైంలో 80% హిందువులు, డివైడ్ చేసినప్పుడు బంగ్లాదేశ్లో వెళ్ళిపోయింది అది. అది మనకు చిట్టగాంగ్ వాళ్ళు అన్నారు ఆ టైంలో, మాకు వీళ్ళతో మేము ఉండం బంగ్లాదేశ్ వాళ్ళతో, వీ డోంట్ వాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, మమ్మల్ని సపరేట్గా భారతదేశంతో కలుపుకోండి అంటే 71లో, కానీ దానికన్నా ముందు 47లో కూడా చేయలేదు. ఇది పెద్ద బ్లండర్ మనం చేసింది. అప్పుడు 90,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ మన దగ్గర ఉండే పాకిస్తాన్. అప్పుడు మనం ఈజీగా బార్గెయిన్ చేసుకోవచ్చు.
అవును. అటు పిఓకే బార్గెన్ చేసుకుంటే చిట్టగాంగ్ కూడా మనకు వచ్చేస్తుండే. చిట్టగాంగ్ వస్తే మనకి మేఘాలయ, మణిపూర్ మొత్తం నార్త్ ఈస్ట్ మొత్తం ఒక సీ రూట్ వచ్చేస్తుండే డైరెక్ట్‌గా మనకి. ఇది ప్రాబ్లమ్ అనమాట. ఈ నెహ్రూ గారు చేసిన బ్లండర్‌లతోనే చాలా మటుకు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి మనకి. దాంట్లో పాకిస్తాన్ ఇష్యూ మనకైతే ఇప్పుడు ఇంపాక్ట్ కాదు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి చూస్తే పాకిస్తాన్‌కి ఎకనామిక్ గ్రోత్ ఉండదు. పాకిస్తాన్‌కి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండదు. పాకిస్తాన్ ఎవ్రీ డాలర్ కోసం కొట్లాడాల్సొస్తుంది వాళ్ళకి. ఐఎంఎఫ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. కానీ ఐఎంఎఫ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచమంటున్నారు. నీళ్ళ రేటు పెంచమంటున్నారు. ఎన్ని రోజులు పెంచుతారో చూద్దాం. అది ఎక్కువ పెరిగితే ప్రజలు రోడ్డు మీదకొస్తారు. ఓకే. ఇప్పుడు టీటీపీ ఒకటి, ఐసీస్ ఒకటి. ఇవన్నీ ఒకటే వేదిక మీదకున్నాయా? అసలు వాళ్ళ ప్రయోజనాలేంటి? లేదు టీటీపీ, ఐసిస్ సెపరేట్. ఆ! ఇన్‌ఫాక్ట్ ఐసిస్ మన టీటీపీ మీద దాడి చేశారు. హ్మ్. మీకు గుర్తుంటే. ఏంటి వాళ్ళ ప్రయోజనాలేంటి? వీళ్ళ ఐసీస్ ప్రయోజనం ఏంటి? ఐసిస్ టీటీపీ వాళ్ళ ఇంకోటి. సెపరేట్ ఫిలాసఫీ వాళ్ళది. హ్మ్. వాళ్ళొక ఇస్లామిక్ రీజియన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఐసిస్ అనైతే ఫుల్ ఫామ్ మీకు తెలిసిపోయింది కదా! హ్మ్. ఓకే. ఇట్స్ సిరియా అది మెయిన్. సిరియా అండ్ ఇరాక్. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. హ్మ్. ఇప్పుడు ఇరాక్‌లో ఉన్నారు. సిరియాలో ఉన్నారు. మిగతా ఎక్కడ వాళ్ళు లేరు ఇప్పుడు ఐసిస్. ముందు ఐసిస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ఘనిస్తాన్ ఉండే. హ్మ్. అక్కడి నుంచి తరిమి కొట్టిన తర్వాత వీళ్ళు అక్కడికెళ్ళిపోయారు మొత్తం. ఒసామా బిన్ లాడెన్ అండ్ ఐమన్ అల్ జవారీని చంపిన తర్వాత వీళ్ళు ఎవరు లేరు ఇప్పుడు లీడర్‌షిప్. హ్మ్. సో వీళ్ళు డెఫినిట్‌గా ఈ ఐసిస్ వాళ్ళు వాళ్ళని థ్రెట్‌గా యూఎస్ చూసుకుంటున్నారు. దానికోసం వాళ్ళ మీద ఎప్పుడు రెగ్యులర్ బాంబింగ్ చేస్తుంటారు ఇరాక్‌లో కూడా. ఐ మీన్ యూఎస్. హ్మ్. సిరియాలో మొన్న బాంబ్ చేశారు వాళ్ళు. బికాజ్ వాళ్ళు టీటీపీ మీద చేయరు యూఎస్ వాళ్ళు. టీటీపీ ఈజ్ అ రిలేటివ్‌లీ స్టేబుల్ ఫోర్స్. టీటీపీ మెయిన్ ఏం పాకిస్తాన్‌ని కొట్టాలి. దానికి మన ఆయుధాలు ఇస్తానంటే మేబీ ఇండియన్ ఆర్మీ ఇస్తున్నారో తెలియదు. హ్మ్. రా ఇస్తున్నారో తెలియదు. ఎవరో ఇస్తున్నారు వాళ్ళకి ఆయుధాలు. చెప్పలేం. అది ఎక్కడో ఆ! 'దురంధర్' లాంటి సినిమా దురంధర్. లాంటి అలాంటి దాంట్లో కూడా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ నాట్ అంత ఈజీ సొల్యూషన్ కాదు ఇది. హ్మ్. ఒక పెద్ద ఇష్యూ అది. అది చాలా సంవత్సరాల నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లమ్ నుంచి మొదలైన ఇష్యూ ఇది. ఈ హ్మ్. టీటీపీ తర్వాత ముందైతే పాకిస్తాన్‌తో ఉండే వీళ్ళందరూ తాలిబాన్ అని ఉండే. మళ్ళీ తెహ్రీకే తాలిబాన్‌గా తయారయ్యారు ఇంకో అవును. గ్రూప్. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ రెజీమ్ ఏమంటాను మాకేం తెలియదు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. హ్మ్. మా ఏరియాలో ఉంటారు. వాళ్ళు పని చూసుకుంటారు. మేమేం చేయాలంటున్నారు వీళ్ళు. హ్మ్. పాకిస్తాన్ ఏమంటున్నారు కాదు మీ ఏరియా నుంచే మా మీద దాడి చేస్తుంది. దానికోసం ఈసారి తాలిబాన్‌ని బ్లేమ్ చేయకుండా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ రెజీమ్‌ని బ్లేమ్ చేశారు డైరెక్ట్‌గా. హ్మ్. ఈ మాస్క్ బ్లాస్ట్ మొన్న జరిగిన దానికి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అన్నారు. ఈ బలూచిస్తాన్ మూవ్‌మెంట్ కేవలం ఈ భూభాగ సమస్య లేకపోతే పొలిటికల్ లేకపోతే లీగల్ వాళ్ళు న్యాయ సమస్యలు? పాకిస్తాన్‌తోని వాళ్ళకొక అఫినిటీ లేదు. హ్మ్. రిలీజియస్ గానో మిగతా దాంట్లో పాకిస్తాన్‌తోని కలవరు బలూచీస్ ఎప్పుడు. హ్మ్. వాళ్ళొక రెబెల్ ఇప్పుడు కాదు. ఈ బలూచీ ప్రాబ్లమ్ అనేది మీకు ఒక ఈవెన్ 1700లో కూడా కనిపిస్తుంది. అప్పటి నుంచి ఉన్న ఇష్యూ ఇది. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం అదే ఉండే కదా! బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ని కాన్కర్ చేయలేకపోయారు వాళ్ళు మొత్తం. హ్మ్. బ్రిటిష్ వారి చేతిలోనే ఉండే కదా! అంత ఏరియా అంతా మొత్తం వాళ్ళ చేతిలో ఉండే. వాళ్ళు దానికోసం ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళు ఎంత కష్టపడినా గాని కాన్కర్ చేయలేకపోతున్నారు ఆఫ్ఘనిస్తాన్. అంటే బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్, ఎందుకంటే వెస్ట్ అది ఒక పాకిస్తాన్. చాలా మటుకు రెబెల్ టెరిటరీ అది. డిఫరెన్స్ ఆఫ్ వాళ్ళు ఏ గవర్నమెంట్‌ని పట్టించుకోరు. హ్మ్. వాళ్ళకి లా అండ్ ఆర్డర్ అనేది అసలు వాళ్ళు లా ఏంటి? ఆర్డర్ ఏంటి? అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి అసలు అది అట్లాంటి ఒక రీజన్ అది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు కూడా అంతే సంగతి చూడండి. షేర్‌షా సూరి టైం నుంచే ఉంది అది. జంగిస్ ఖాన్ టైం నుంచే ఉంది అది. హ్మ్. అదే యాటిట్యూడ్ ఇప్పుడు కూడా ఉంది. హ్మ్. సేమ్ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్ ఈవెన్ నౌ. అదే సో మార్పేం రాదు. హ్మ్. కానీ ఇది నడుస్తూనే ఉంటది. హ్మ్. కానీ ఈ బలూచిస్తాన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్‌కి ఇంకా ఎంత ఆయుధాలు ఉన్నాయో, హ్మ్. ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారో అది చూడాల్సిందనమాట. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఈ బలూచిస్తాన్ విషయంలో చైనా ఎట్లా చూస్తుంది దీన్ని? చైనా డెఫినిట్‌గా ఆయుధాలు పాకిస్తాన్‌కి సప్లై చేస్తున్నారు. దాంట్లో డౌట్ లేదు. హ్మ్. పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కావాల్సిన జే-15, జే-17 అంతా చైనీసే కదా! అవును. వాళ్ళది కాదు కదా! సో వాళ్ళ మీద బాంబింగ్ చేయాలంటే పాకిస్తాన్ దగ్గర F-16 పనిచేయవు. స్పేర్ పార్ట్స్ లేవు దానిది. వాళ్ళ దగ్గర ఉన్న జే-16, జే-17 యూజ్ చేస్తారు. జే-15 కూడా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అవును. దాంతోని బాంబింగ్ చేస్తారు. సో చైనాకేంటంటే బేసిక్‌లీ వాళ్ళకి కావాల్సింది కారిడార్ పని చేయాలి వాళ్ళకి. హ్మ్. ఆ కారిడార్‌లోనే వీళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. చాలా సంవత్సరాలు మీకు తెలిసుంటది. హ్మ్. చైనీస్ ఇంజినీర్స్ చంపుతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారంతా. హ్మ్. చైనాకు విసుకొచ్చేసి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆయుధాలు ఇస్తున్నారు. మా మీద దాడి కాకుండా చూసుకోండి అని చెప్పేసి. కానీ ఇది జరగట్లేదు. దాడి నడుస్తూనే చాలామంది చైనీస్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడి నుంచి. హ్మ్. వాళ్ళ ప్రాజెక్ట్ అసలు ఎక్కడ లేకుండా అక్కడ దిగిపోయిందన్నమాట. ఆగిపోయింది ప్రాజెక్ట్.